హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము తలుపులమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అంటే అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి ఈ గుడి చూడడానికి కూడా వచ్చాము. అన్నవరం నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అలాగే కాకినాడకి ఒక 70 కిలోమీటర్లు, రాజమండ్రికి ఒక 100 కిలోమీటర్లు, అమలాపురానికి ఒక 170 కిలోమీటర్లు అలా ఉంటుందంట. తునికి దగ్గరలో ఉన్న వెలంకొత్తూరు అనే గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుందన్నమాట. అలాగే ఒకవేళ ట్రైన్కి రావాలనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఆటో ఏమన్నా బుక్ చేసుకొని రావచ్చు. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ ఏమన్నా వంట అలా చేసుకోవడానికి వాళ్ళు గిన్నెలు అవి ఇస్తారంట. అందుకే ఆపి అడుగుతున్నారు మమ్మల్ని. ఇంకోండి ఇది మెయిన్ ఆర్చ్ అనమాట. ఇంకా వీడియో చాలా స్పీడ్ చేసి పెట్టా అనమాట. అందుకనే చాలా త్వరగా వచ్చేసినట్టుంది. దగ్గరికి వచ్చేసాము. అంతా టర్నింగ్లు అవి చాలా ఎత్తుగా ఉంది గుడి కూడా. చూస్తూ చుట్టూ కొండలంతా ఎటు చూసినా కొండలే ఉన్నాయి ఇక్కడ. మేము అన్నవరం నైట్ అంతా జర్నీ చేసి అన్నవరం వచ్చి అక్కడ నోములు నోచుకుని వచ్చేసరికి మా అందరికీ మొహాలంతా వాడిపోయినాయి. ఓపిక లేదు అసలు. కానీ ఇంకెలాగ దగ్గరకు వచ్చాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలంటే రాలేము కదా అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఎవరు కొబ్బరికాయలు ఏమి తెచ్చుకోకపోతే వాళ్ళు ఇంక సెట్ ఇస్తున్నారనమాట. గాజులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అవి. ఇంకా మేము తీసుకోలేదు. డిబ్బీలో డబ్బులు వేద్దాంలే ఇంకా అని చెప్పేసి. ఇంకా అలా చీరలు కూడా అమ్ముతున్నారు. అమ్మవారికి ఏమైనా చీరలు పెట్టాలనుకుంటే పెట్టచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఫోటోలు, అమ్మవారు ఫోటోలు అనమాట. వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని ఇంకా చూడకుండా వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. కార్తీక మాసంలో వచ్చాం కదా, అందుకని అసలు ఎవ్వరూ లేరు. అదే సండే కానీ ఇంకా మామూలు రోజుల్లో అయితే జనం ఫుల్ ఉంటారంట. అమ్మవారి గుడి నిర్మాణం పనులు జరుగుతున్నాయి కదా, 5 అంతస్తుల గోపురం కడుతున్నారు. దానికి ఒక 260 లక్షలు అవుతుందంట. అలాగే పైకి ఎక్కడానికి ఎస్కలేటర్ల ఏర్పాటు కూడా చేస్తున్నారంట. అంచనా ప్రకారం దాని విలువ 365 లక్షలంట. ఇంకా అమ్మవారికి ఎవరైనా కోళ్ళు, మేకలు అవి నివేదించుకోవాలి అంటే కోడంటే చిన్న తీర్థం, మేక అంటే పెద్ద తీర్థం అంట. ఇక్కడే వింటున్నాను నేను కూడా. అవి పైన గుడి దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి వీలు లేదంట. బాలాలయం అంటే కింద పక్కన ఇంకో గుడి ఉంది. అక్కడ బాలాలయం నందు మాత్రమే సమర్పించుకోవాలని ఇక్కడ రాశారనమాట. నేను మెట్లు ఎక్కుతున్నానా లేదా, ఎక్కడన్నా పడిపోయానా అని మా వారు చూసుకుంటూ వెళ్తున్నారనమాట. మా వదిన మాత్రం మంచి స్పీడ్గా ఎక్కేసింది. అందరం ఎక్కడో ఉన్నాం, ఆవిడ మాత్రం స్పీడ్గా ఎక్కేసింది. తీరా వచ్చి చూస్తే ఈ పక్కన కూర్చొని ఉందన్నమాట. ఏంటొదినా అంటే గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది అంటుంది. ఇంకా గుడి విశిష్టత గురించి తెలుసుకుందాము. తలుపులమ్మ తల్లి లోవ అంటే ఇది 2 కొండల మధ్య ఉంటుందన్నమాట గుడి, అమ్మవారి గుడి. ఒక కొండ పేరేమో తారకొండ, ఇంకొక కొండ పేరు తీగకొండ అనమాట. ఈ 2 కొండల మధ్య ఒక సుమారు 200 అడుగుల ఎత్తులో అమ్మవారు ఉంటారు. లలితాంబికాదేవి మరొక రూపమే తలుపులమ్మగా భావిస్తారు. తలుపులమ్మ అంటే తలుపులను నెరవేర్చే అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందారనమాట. మన పురాణాల ప్రకారం కృతాయుగంలో అగస్త్య మహర్షి ఇక్కడ అమ్మవారిని పూజించినట్టు పురాణ కథనం ఉంది. పర్వత రూపుడైన మేరువు తన శరీరాన్ని పెంచుకుంటూ పోతాడంట. అలా సూర్యభగవాన్ని రథమార్గానికి అడ్డు తగిలేంతగా పెరుగుతాడు. అదే కనుక జరిగితే అల్లకల్లోలమే అని మహర్షులు, దేవతలు ఈ పరిస్థితిని గమనిస్తారు. అగస్త్య మహామునిని అంటే మేరువుకి మహాగౌరవం. దీంతో ఋషులంతా అగస్త్యముని దగ్గరకు వెళ్ళి ఎలాగైనా మేరువు రూపాన్ని తగ్గించమని మొరపెట్టుకుంటారు. చూసారు కదా వీడియోలో, కొండలంతా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు పెట్టినట్టు అలా ఉన్నాయి. దేవతలందరూ ముని దగ్గర మొరపెట్టుకోగా అగస్త్యముని మేరు దగ్గరికి వెళ్తారు. అగస్త్యమునిని చూడగానే మేరువు శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఇంకోండి ఇదే బాలాలయం. అప్పుడు అగస్త్యుడు, ఓ మేరు నరధీరుడా, నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు శిరస్సు వంచి అలాగే ఉండగలవా అని అడుగుతాడు. మేరువు శిరోధార్యం అని అంటాడు. అంటే దించిన తల ఎత్తకుండా ఉండడం.
అక్కడి నుంచి అగస్త్యముని యాత్రలకు బయలుదేరతాడు. మార్గశిర అమావాస్య నాడు కీకారణ్యంలో ప్రయాణిస్తుండగా సంధ్యా సమయం సమీపిస్తుంది. సంధ్యావందనం చేసుకోవడానికి చుట్టుపక్కల ఎక్కడ నీరు కనిపించకపోవడంతో వెంటనే మహర్షి పాతాళ గంగని ప్రార్థిస్తారు. గంగ పర్వత శిఖరాల్లోంచి పెళ్లి పీల్చుకుని ఒక లోయ గుండా ప్రవహిస్తుంది. అగస్త్య నిర్విఘ్నంగా సంధ్యావందనం పూర్తి చేసుకుంటారు. అమావాస్య చీకటి కమ్ముకోవడంతో రాత్రికి అక్కడే విశ్రమిస్తారు. గాఢ నిద్రలో ఉండగా కొండలోయ నుంచి దివ్యకాంతి వస్తుంది. లలితాంబికాదేవి శిష్టరక్షణ కోసం నేను ఇక్కడే ఈ ప్రాంతంలోనే సంచరిస్తాను అని చెప్తుంది. ఆయురారోగ్యాలు ప్రసాదించే తల్లిగా ఇక్కడే కొలువుదీరమని అగస్త్యుడు కోరుకుంటాడు. ఈ లోయ కాలక్రమేణా లోవగా మారింది. తలుపులను తీర్చే తల్లిగా తలుపులమ్మవారు పేరు తెచ్చుకున్నారన్నమాట. ప్రయాణికులకు ఆదిదేవతగా తలుపులమ్మ ప్రసిద్ధి చెందారు. ఆలయానికి చేరుకునే మార్గంలో కిలోమీటర్ల దూరం నుంచే వాహన నెంబర్లు రాళ్ళపై రాస్తుంటారు. మనం చూస్తుంటాం, చాలా లారీల పైన అమ్మవారి పేరు ఉంటుంది. వాహనాలను, డ్రైవర్లను ప్రమాదాల నుండి అమ్మవారు కాపాడతారని చాలామంది నమ్మకం అంట. లారీ డ్రైవర్లకైతే మరీను. మనం చాలా లారీల మీద చూస్తూ ఉంటాము. ఇంకా కొండపై ఎంత ఎత్తులో బండి నెంబర్లు రాస్తే అంత ఎత్తుకు ఎదుగుతామని కొంతమంది నమ్మకం అంట. ఇంకో విశేషం ఏంటంటే తేగకొండ, తారకొండ మధ్య నిత్యం పాతాళగంగ పారుతూ ఉంటుంది. ఇదన్నమాట అమ్మవారి గుడి విశిష్టత, ఆవిడ చరిత్ర. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. వెళ్ళినప్పుడు మాత్రం చాలా నీరసంగా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి అంతా పరిసరాలు చూసి చాలా నచ్చేసింది. ఇంకా ఉన్న నీరసం అంతా పోయిందనమాట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ఎదరకు వస్తే ఇక్కడ చీరలు, అమ్మవారికి పెట్టిన చీరలు ఇక్కడ మళ్ళీ వీళ్ళు అమ్ముతున్నారనమాట. అందరికీ తెలిసిందేగా, ఆడవాళ్ళంటే చీరలు, చీరలంటే ఆడవాళ్ళు. ఈ చీరలను చూసేసరికి వీళ్ళకి ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది. అదని ఇదని చాలా తీశారు కానీ ఏం తీసుకోలేదు. ఇంకొంచెం ఎదరికి వచ్చిన తర్వాత అమ్మవారి దిష్టి పటిక వస్త్రం అంట. ఒక ఎర్ర క్లాత్లో పటిక, పసుపు, కుంకుమ అవి వేసి పెట్టినట్టున్నారు. అవి దిష్టి పోవడానికి గుమ్మాలకు కట్టుకుంటే మంచిదని చెప్తున్నారు అనమాట. ఇవి కూడా మేము ఏమీ తీసుకోలేదు. ఇలా కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత ఇవి తాయెత్తులు అవి ఉంటాయి కదా, చిన్నపిల్లలకి మనం ఏమన్నా భయపడినప్పుడు అలా కట్టిస్తాం కదా, అలాంటివి కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు ఏవో చూపిస్తున్నారు కానీ మేమేం చూడలేదు. మా వాళ్ళు అలా కొంచెం ఎదరికి వెళ్ళి మళ్ళీ చీరలు చూడడానికి వెళ్తున్నారు. మా నాన్న, పెద్దనాన్న, మా అన్నయ్య వీళ్ళు వచ్చేలా లేరని చెప్పేసి వాళ్ళు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా పని అయ్యేలా లేదని చెప్పేసి మెదలకుండా వచ్చేసారు. ఇంకోండి, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంత పెద్ద కొండల మధ్య ఇంత అడవిలో వాళ్ళు ఏ భయం లేకుండా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మనము. ఇంకోండి, కొండలు చూస్తుంటే అసలు ఇంత దగ్గరగా నేనైతే ఇదే చూస్తాం ఫస్ట్ టైం. ఇవి పైనుంచి తీసాను అనమాట వీడియో. కింద మొత్తం అంతా ఇలా కనిపిస్తుంది. ఈ పక్క నుంచి వేరే దారి ఉన్నట్టుంది, అది మేము చూసుకోలేదన్నమాట. వ్యాన్లో వచ్చాం కదా, డైరెక్ట్ పైకి వచ్చేసాము. ఇది మెట్ల నుంచి నడిచి వచ్చే దారిలో అమ్మవారి విగ్రహం ఇవి కనిపిస్తుందంట, శివుడిది. ఇవి మేము చూడలేదు కానీ మీకు చూపిద్దామని గూగుల్ నుంచి తీసాను అనమాట. ఇంకా కిందికి వచ్చే దారిలో చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూల మొక్కలు అవి చాలా బాగున్నాయి చూడడానికి. ఇంకో అటు సైడు ఇటు సైడు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం సండే అప్పుడు ఎవరన్నా వంటలు, కోడి, మేక అవి కోసుకున్న వాళ్ళు వంటలు చేసుకోవాలంటే ఈ గుడిసెలు అవి అద్దెకిస్తారంట. చాలా ఉన్నాయి ఇటు రోడ్ సైడ్ అంతా, ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడే చాలామంది మీకు కోళ్ళు కావాలా, గిన్నెలు కావాలా, మేము వంట చేయడానికి రావాలా అని చెప్పేసి మనల్ని అడుగుతూనే ఉంటారు. మనం కావాలంటే తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకొంచెం చక్కగా ఒక మనిషి ఎత్తు హైట్ సరిపోయింది మా వారికి. ఒక 10 మంది దాంట్లో కూర్చుని తినొచ్చేమో, సరదాగా చల్లగా ఉంటుంది. ఇంకా కట్టెల పొయ్యిలు కూడా ఉన్నాయి ఇక్కడే. మేము చాలా గుళ్ళకి, అంటే కొన్ని గుళ్ళకి వెళ్ళాను కానీ ఎక్కడ ఇలా గుడిసెలు అవి చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది చూడడానికి కూడా.
ఈ వీడియోలో నాకు తెలిసినంత నేను వీడియో తీయగలిగినంత చాలా వరకు తీశాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా బాగుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎలా ఉందని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా మనం ఏదైనా ట్రిప్ వెళ్ళాలంటే మనకి డ్రైవర్ మంచిగా ఓపికగా ఉండాలి. మాకు ఈయనైతే చాలా కోఆపరేట్ చేశారు. ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుందని చెప్పేసి ఆయనే ఆపి మరీ చూయించారనమాట. ఇలా ఉంటే చక్కగా మనం ఎంత దూరమైనా వెళ్ళి రావచ్చు. ఇంకా రాజమండ్రిలో శివాలయం అక్కడ కూడా తీసుకెళ్తా అన్నారు. మేము ఓపిక లేదు రాలేమని చెప్పేసి అంటే మానేశారనమాట. అలా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్ లేదా గుడికి వెళ్ళాలంటే ఈయన్ని కాంటాక్ట్ అవ్వండి. డబ్బులు కూడా రీజనబుల్గానే తీసుకుంటారు. బాగా ఓపికగా తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట. ఇంకా అంతే ఈ వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.